సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఒక టైమింగ్ ఎండ్ అనేది ఉండదు, స్టార్టింగ్ థంబ్ అనేది ఉంటుంది కదా, ఈ క్లోజింగ్ థంబ్ అనేది ఇంకా వాళ్ళకి తెలియదు, మర్చిపోవాలి కూడా. అలానే నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ పర్సన్ 10 గంటలకు లాగిన్ అవుతున్నారు. అతని డే మొత్తం 10 గంటల నుంచి అతను లాస్ట్ పంచ్ అవుట్ చేసేంత వరకు. సో 5 o'clockకి లేచిన తర్వాత మన మైండ్ క్లియర్గా ఉంటుంది, డే లాంగిటివిటీ ఉంటుంది అని అంటున్నారు. దీనివల్ల మనకి ఏం యూజెస్ ఉంటాయి? ఒక పర్సన్ సాఫ్ట్వేర్లో తీసుకున్నటువంటి పర్సన్ కావచ్చు, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, నార్మల్గా వచ్చేసేసి ఒక 7 o'clock లేచేటువంటి వ్యక్తి 5కి డే స్టార్ట్ చేశాడు. ఎవ్రీడే ఫ్రీగా 2 గంటలు వస్తుందా లేదు? సో రోజుకి 2 గంటలు, గంటకి 60 రోజులు, అలా ఒక సంవత్సరం అంతా చేసే ఉంటుంది. సో మీరు ఏమంటున్నారంటే ఒక్క రోజు లేవండి నేను చేపట్టుకుని నడిపిస్తా అంటున్నారు కదా. నేనేం చెప్తున్నానంటే, సో మీ ట్రావెల్ జర్నీలో 1-2 సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తారా? చిన్న పల్లెటూరులో ఒక నెల్లూరు దగ్గర వచ్చేసి బాలాయపల్లి అనేటువంటి ఒక ఊరు. ఆవిడ వచ్చేసేసి ఆవిడ ప్రామిసరీ నోట్స్ రాస్తారు కదా, బాండ్ పేపర్స్ రాస్తారు కదా, ఇంత తప్పు ఉంది ఇంత తప్పు ఉందని చెప్పి. మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒక మనిషికి డైలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, సో మీ దగ్గర ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ ఉంది అంటారు? సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా లైఫ్లో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్. అలాంటి వాళ్ళు చాలామంది, కన్సిస్టెన్సీ అనేది మాలో చాలా తక్కువ. దిస్ జనరేషన్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్ ఆర్ కన్సిస్టెన్సీ, డెస్పరేట్గా ఉండడం, ఇవన్నీ కూడా మా జనరేషన్ అండ్ నెక్స్ట్ జెన్జీ జనరేషన్ చూసుకుంటే ఈరోజు ఒక్కరోజు అలా ప్రతిరోజు అనుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. బ్రహ్మ ముహూర్తం ఈ వర్డ్ ప్రతి ఒక్కరు కూడా విన్నదే, కానీ స్పెసిఫిక్గా మన జనరేషన్కి వచ్చేసరికి ఈ వర్డ్ విన్నాం అంతే, దీని యొక్క అంతరార్థం ఏంటి అనేది మనకు తెలీదు. బ్రహ్మ ముహూర్తం టైమింగ్స్ ఏంటి, ఇది ఫాలో అవ్వడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనలో చాలామందికి తెలీదు. సో మీలాగే నాకు కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈరోజైతే నేను పిలిచేశాను బ్రహ్మ ముహూర్తం కోచ్ అండ్ లైఫ్ ఆర్కిటెక్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అని క్లియర్ చేసేసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రోలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, లైక్ మా జనరేషన్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అయితే అసలు తెలీదు వాట్ బ్రహ్మ ముహూర్తం మీన్స్. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజులో వచ్చేసి విల్ హ్యావ్ 24 hours. ఆ 24 hoursని మనం మినిట్స్ కింద కన్వర్ట్ చేసామనుకోండి, 24 into 60 గివ్స్ యూ 1440 minutes. ఆ 1440ని డివైడెడ్ బై 48తో డివైడ్ చేసామనుకోండి. ఆ 48తో ఎందుకు డివైడ్ చేయాలని నేను చెప్తాను. సో 48తో డివైడ్ చేస్తే మొత్తం వచ్చేసి 30 వస్తాయి అన్నమాట. అంటే ఒక 24 hoursని మొత్తం మీద 30 ముహూర్తాలుగా డివైడ్ చేయడం జరిగింది మేడం, రైట్? సో ఈ 30 ముహూర్తాల్లో వచ్చేసేసి ఓన్లీ 2 ముహూర్తాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే, అది ఏ రోజైనా కావచ్చు, ఎటువంటి హాలిడే కావచ్చు, పండగ రోజు కావచ్చు, ఏదే రోజు అయినా కావచ్చు, ఓన్లీ 2 ముహూర్తాస్ ఆర్ వెరీ వెరీ ఆస్పీషియస్ అనమాట. ఆ ముహూర్తాస్ ఏంటి అంటే, నంబర్ 1 జీవ ముహూర్తం ఆర్ అమృత ముహూర్తం, విచ్ స్టార్ట్స్ బై 2 AM to 2:48 AM. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ముహూర్తం వచ్చేసేసి బ్రహ్మ ముహూర్తం, విచ్ స్టార్ట్స్ బై 4:24 AM to 5:12 AM. అంటే సింపుల్గా బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే, సూర్యోదయానికన్నా 1:36 ముందు స్టార్ట్ అయ్యి 48 minutes ఉండేటువంటి డ్యూరేషన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మేడం. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock సన్ రైజ్ అవుతుంది అనుకోండి, దానికన్నా 1 hour 36 minutes అంటే 4:24 AM స్టార్ట్ అయ్యి 48 minutes డ్యూరేషన్ అంటే 5:12 AM వరకు ఉండేటువంటి ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మేడం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు ఫస్ట్ చెప్పారు కదా అమృత ముహూర్తం, లైక్ 2 AM to 2:48 AM. కరెక్ట్. ఇన్ ద ప్యారలల్లీ సైంటిఫికల్లీ కూడా మనకి చెప్తుంటారు కదా, లైక్ 2 to 3 or 1 to 3 ఇస్ అ టైమ్ ఫర్ ఎవిల్, లైక్ వీ కెన్ సెన్స్ దట్ మనకి పీడకలలు రావడము ఆ టైంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు కదా. మరి ఇది నిజమేనా? అంటే అదే టైంకి బ్రహ్మ ముహూర్తం, అదే టైంకి ఈవిల్ ముహూర్తం 2 క్లాష్ అవ్వడం లాంటివి ఉంటాయా?
అంటే బ్రహ్మ ముహూర్తం వచ్చేసి 4:24 to 5:12 AM మేడం. ఓకే. అమృత ముహూర్తం వచ్చేసి 2 AM to 2:48 AM మేడం. ఓకే. ఇక్కడ ఈవిల్ అనేది అది ఉందా, ఈవిల్ కళలు వస్తూ ఉంటాయా అనేది నాకు తెలియదు, కానీ క్లాష్ అయితే బ్రహ్మ ముహూర్తంకి ఆర్ మీరు చెప్పినటువంటి ఈవిల్ దానికి ఎటువంటి లేదు. బ్రహ్మ ముహూర్తం స్టార్ట్స్ ఫ్రమ్ 4:24 to 5:12. అమృతం ముహూర్తం ఇస్ 2 AM to 2:48 AM. అంటే సింపుల్గా ఏంటంటే ప్రాక్టికల్గా 2 గంటలకు లేయడం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ నౌ ఇట్ ఈస్. సో నెక్స్ట్ వెరీ ఆస్పీషియస్ ముహూర్తం ఇస్ బ్రహ్మ ముహూర్తం. దట్స్ వై ఐ హావ్ చోజన్ as బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేపడం అనేది ఎట్లా చేయాలి అనేది ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫర్దర్ మేడం. ఓకే. సో బ్రహ్మ ముహూర్తం కోచ్ అంటే వాట్ ఎస్పెషల్లీ ద యూనిక్ థింగ్ ఈజ్ ఇన్ దిస్? సింపుల్ థింగ్ ఏంటంటే మేడం, నేను నార్మల్గా నా లైఫ్లో వచ్చేసేసి 10, 11 కొన్నిసార్లు 12, 1 ఎవరు లేకపోతే 1 గంటకి అలా లేచేటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వ్యక్తిని మేడం. సో ఏం జరిగింది అంటే నా లైఫ్లో వచ్చేసి నేను నార్మల్గా ఒక బింజ్ వాచ్ చేస్తూ ఒక యూట్యూబ్ రీలో ఆర్ సమ్ ఇన్స్టా రీలో నేను చూశాను మేడం. డెఫినెట్లీ చాలామంది చూసే ఉంటారు. సో తనికెళ్ళ బర్ని గారు, యాక్టర్ తనికెళ్ళ బర్ని సార్ ఉన్నారు కదా, ఆయన వచ్చేసేసి ఒక వీడియోలో చెప్తా ఉన్నారు, మైక్లో చెప్తా ఉన్నారు, సేయింగ్ దట్ తెల్లవారుజామున లేవలేనటువంటి వ్యక్తి ఏ విషయాన్ని సాధించలేను అని ఆయన ఎక్కడో చదివారంట. ఓకే. ఆ విషయాన్ని అక్కడ చెప్పారనమాట. టేక్ మై వర్డ్స్, నువ్వు లేచి చూడు, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని ఒక వీడియో ఉంటుంది మేడం, ఒక రీల్ ఉంటుంది. సో ఆ రీల్ నేను చూసి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు, ఎందుకు 11 గంటలకి 12 గంటలకి 1 గంటలకి లేయాలి, వై డోంట్ వీ స్టార్ట్? అక్కడి నుంచి వచ్చినటువంటి పాయింటే ఈ బ్రహ్మ ముహూర్తం మేడం. నేను లేవడం స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి లేచి ఏం చేయాలి అనేది నెక్స్ట్, లేచి ఏం చేస్తున్న దాన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది నెక్స్ట్ పాయింట్. దీన్ని ఎందుకు మనం వచ్చేసేసి నెక్స్ట్ లెవెల్ జనాలకి తీసుకెళ్ళకూడదు? బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ మేడం నౌ డేస్. అన్నా స్ట్రెస్, డిప్రెషన్ అండ్ టైం మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనాలకి. సో ఎందుకు మనం వచ్చేసేసి మనం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, అండ్ ఎందుకు వచ్చేసేసి మనం తీసుకెళ్ళకూడదు జనాల్లోకి? అండ్ అట్లీస్ట్ లైఫ్లో వచ్చేసి డెఫినెట్లీ ఐ కెన్ ఇంపాక్ట్ అ ఫ్యూ పీపుల్ అట్లీస్ట్ కదా, వాళ్ళని ఎందుకు మనం ఇంపాక్ట్ చేయకూడదు అనేటువంటి థాట్లో నుంచి వచ్చినటువంటి ఈ వర్డే బ్రహ్మముహూర్తం కోచ్ మేడం. వావ్. సో ఇది ఫాలో అవడం వల్ల లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, జనాలకి బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే తొందరగా లేయాలి కదా, అదే ఒక పెద్ద స్ట్రెస్ లాగా తీసుకుంటారు. సో సింపుల్గా ఏంటంటే నేను తొందరగా లేయమని చెప్పడంతో పాటు దాని వెనకాల ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే యువర్ డే స్టార్ట్స్ వెన్ యూ స్లీప్. ఎగ్జాక్ట్లీ. సో మీరు వచ్చేసేసి ఒక 11 గంటలకు పడుకున్నారు అనుకోండి, ఒక 11 గంటల నుంచి ఒక 6 గంటలు వేసుకుంటే 5 or 6 o'clockకి ఈజీగా లేవగలరు. మీరు అదే ఒక 12 గంటలకు పడుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ 6 or 7 అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 3 AM బిర్యానీ ఆర్ 4 AM బిర్యానీలు తినేసేసి లేవాలి అంటే 10, 11, 12 అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఏంటంటే పొద్దున లేవాలి అంటే నేనేం చెప్తున్నాను, యువర్ డే స్టార్ట్స్ వెన్ యూ స్లీప్. తొందరగా పడుకో, తొందరగా లే, ఏమవుతుంది నీకు, యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం కదా. సో ఇక్కడ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి అంటే నేనేం చెప్తున్నాను, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ఒకటే కాదు, నీ మొత్తం డే సైకిల్ అంతా మార్చుకొని సింపుల్గా ఒక లైన్లో చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు మనకి వర్క్ డిలే ఉంది కదా, లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచి మీటింగ్స్ ఉన్నాయి కదా, మార్నింగ్ అంతా రిలాక్స్ డే కదా, టయర్డ్ అయిపోయాము, పడుకుందామని అనుకుని లేస్తారు. లేచి బట్ ఏంటంటే లేజీగా అట్లా సోఫా మీద పడుకునే ఉంటారు, బెడ్ మీదే ఉంటారు, లేకపోతే టీవీ చూస్తూ మొబైల్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు లేచిన వెంటనే దండం పెట్టుకోవడం అనేది మర్చిపోయారు. లేచిన వెంటనే మొబైల్ చూసుకోవాలి, నైట్ ఏం మెసేజెస్ వచ్చాయి, ఎవరికి రెస్పాండ్ అవ్వాలి, పొద్దున్న లేవగానే స్నాప్ పెట్టామా, ఇది మా మ్యాండేటరీ డైలీ రొటీన్ అనమాట లేస్తూనే. సో వీటికి మీరు ఎలా ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారు? నేను ఎలా చేస్తానంటే మేడం, ఐ యూజ్ మొబైల్ యాజ్ అ ల్యాండ్ లైన్. ఓకే. ఇప్పుడు ల్యాండ్ లైన్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ గో బ్యాక్ టు సమ్ 10 yearsకి వెళ్ళాం అనుకోండి, ఫోన్ ట్రింగ్ అని రింగ్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ రిసీవర్ అక్కడ పెట్టేసేసి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అలా నేనేం చేస్తానంటే ఇంట్లో వచ్చేసి ఒక ప్లేస్, మొబైల్ ఇక్కడే ఉండాలి. కాల్ వచ్చింది అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేసి ఐల్ గో బ్యాక్ టు మై వర్క్. ఓకే, నేను ఎవరికైనా కాల్ చేయాలంటే అక్కడికే వెళ్తాను, నా ఫోన్ నా దగ్గర క్యారీ చేయను. అరే ఇలా బాగానే ఉంది, ట్రావెల్ చేసేటప్పుడు ఎట్లా అంటే అది తప్పదు కదా, ట్రావెల్ చేసినప్పుడు నాతో పాటే వస్తుంది, బట్ స్టిల్ ఇప్పుడు నా మొబైల్ ఫోన్ నా చేతిలో లేదు, పక్కన పెట్టేసాను, కంప్లీట్లీ ఎంప్టీ ఇన్ మై పాకెట్స్. సో ఇన్ ద సేమ్ వే నేను జనాలకు చెప్పేది కూడా, ఈవెన్ క్లాస్లో కానీ నేను చెప్పేటువంటి కోచింగ్లో కూడా నేనేం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ యూజ్ మొబైల్ యాజ్ ల్యాండ్ లైన్. సో ప్రాక్టీస్ చేయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ మేడం.
ప్రపంచంలో చేంజ్ యాక్సెప్ట్ చేయగలిగేది ఎవరు తెలుసా? ఒకే ఒక్క డయాపర్ చేంజ్ చేయమని చెప్పి వాళ్ళ బేబీని అడిగేటువంటి బేబీ తప్ప ఎవ్వరు చేంజ్ని యాక్సెప్ట్ చేయరు మేడం. రైట్? సో చేంజ్ అనేది డిఫికల్ట్. నేను అనేది ఏంటంటే, నువ్వు బ్రహ్మ ముహూర్తంలో ఒక్కరోజు ఒక్కరోజు లేచాలి. రైట్? యూ విల్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్. యూ విల్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్. ఆ టేస్ట్ నువ్వు చూసిన తర్వాత నేను చేయబట్టుకొని నేను తీసుకెళ్తాను, నువ్వు రెడీగా ఉండే. ఓకే. సో అసలు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, దే ఆర్ నాట్ రెడీ టు వేకప్ అట్ ఎర్లీ మార్నింగ్. ఈవెన్ నేనన్నా సరే, అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే నైట్ అంతా వర్క్ చేసుకున్నాను కదా, స్ట్రెస్ ఉంది, కాసేపు పడుకుందామని ఆలోచిస్తూ ఉంటాను. ఇంతమంది మల్టిపుల్ మైండ్ సెట్స్ పీపుల్ ఉంటారు. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్, వాళ్ళకైతే ఒక టైమింగ్ ఎండ్ అనేది ఉండదు, స్టార్టింగ్ థంబ్ అనేది ఉంటుంది కదా, ఈ క్లోజింగ్ థంబ్ అనేది ఇంకా వాళ్ళకి తెలియదు, మర్చిపోవాలి కూడా. అలానే నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి ఇలాంటి మెంటాలిటీస్ ఆర్ ఇలాంటి లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి మీరు ఎలాగ కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి, ఇప్పుడు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clockకి ఒక ఎంప్లాయీ లాగిన్ అవుతున్నారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక సాఫ్ట్వేర్ పర్సన్, మీరు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి, ఒక సాఫ్ట్వేర్ పర్సన్ 10 గంటలకు లాగిన్ అవుతున్నారు అనుకోండి. అతని డే మొత్తం, సే ఫర్ ఎగ్జాంపుల్ అతను లాగౌట్ వచ్చేసేసి, మీరు చెప్పినట్టు లేట్ నైట్స్ వర్క్ చేస్తున్నారు, వర్క్ అయిపోతుంది అనుకుందాం అనుకోండి. 10 గంటల నుంచి అతను లాస్ట్ పంచ్ అవుట్ చేసేంత వరకు ఒకసారి అతన్ని ఎవరైనా కానీ మనం పిలిచి మాట్లాడామనుకోండి, అందులో దాదాపు 60 to 70% ఆఫ్ ద టైమ్ టీ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడడమే ఉంటుంది. మీరు కావాలంటే కనుక్కోండి. సో వేర్ అంటే నేను తప్పు పట్టట్లేదు, అది వాళ్ళ వే ఆఫ్ వర్క్, వే ఆఫ్ స్టైల్. నేను అనేది ఏంటంటే, ఇఫ్ యూ కెన్ కట్ డౌన్ దట్, మీరు డెఫినెట్లీ ఇంటికి వెళ్ళేటువంటి టైం తొందరగా అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటువంటి టైం తొందరగా అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ తొందరగా డిన్నర్ తింటాం, తొందరగా డిన్నర్ తినడం వల్ల తొందరగా పడుకుంటావు, నీ డే తొందరగా స్టార్ట్ అయిపోతుంది. అల్టిమేట్ థింగ్ ఈజ్, నువ్వు సాఫ్ట్వేర్లో వర్క్ చేయి, మీడియాలో ఉండు, నువ్వు సినీ ఫీల్డ్లో ఉండు, ఇంకో బిజినెస్లో ఉండు, ఏదన్నా చెయ్యి. ఎవడి కోసం చేసేది? నీ కోసం కదా, నా కోసం, నా ఫ్యామిలీ కోసం నీ చేసుకుంటా. నువ్వు ఫైనల్గా నువ్వు సరిగ్గా చూసుకోకుండా ఎప్పుడో నువ్వు 2 గంటలకు 3 గంటలకు పడుకొని నువ్వు మళ్ళీ ఎప్పుడో 8-10కి లేస్తే ఏం లాభం వస్తుంది? దానివల్ల లాభం ఏం లేకపోయినా సెల్ఫ్ స్ట్రెస్ ఫ్రీ అవుతాము, రిలీఫ్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. లైక్ వర్క్ స్పేస్ నుంచి మేము బయటకు వచ్చి సమ్హౌ వి ఎంజాయ్డ్, వి గెట్ రిలాక్స్డ్ అన్న మోడ్లోకి వెళ్తాం కదా. ఇప్పుడు మోడ్లోకి వెళ్తున్నారు, రైట్? వెరీ గుడ్ పాయింట్ మేడం. ఇప్పుడు మోడ్లోకి వెళ్ళడం వేరు, నిజంగా స్ట్రెస్ ఫ్రీ అవ్వడం వేరు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే, బాగా వర్క్ చేశారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఐ నీడ్ అ బ్రేక్ అంటే ఏం బ్రేక్ తీసుకుంటున్నారు? కాల్ మీద కాల్ వేసుకొని మొబైల్లో వచ్చేసి రీల్స్ చూడటం, యూట్యూబ్లో వచ్చేసి షార్ట్స్ చూడడం. ఇది వచ్చేసేసి మీరు అంటున్నటువంటి స్ట్రెస్ ఫ్రీ మోడ్. యాక్చువల్లీ స్ట్రెస్ ఫ్రీ అవుతున్నావా అంటే కాదు, వాడు ఇచ్చేటువంటి కాంటెంట్, వాట్ ఎవర్ కాంటెంట్, ఆ కాంటెంట్ వచ్చేసి మళ్ళీ నీ బ్రెయిన్లోకి వెళ్తుంది, షార్ట్ డోపమైన్ వచ్చేసేసి బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. నీకున్నటువంటి పేషెన్స్ ఏంటి? నువ్వు ఒక రీల్ ఉందనుకోండి, ఒక రీల్ మహా అయితే 3 సెకండ్లు 4 సెకండ్లు, మరీ నచ్చితే 15 సెకండ్స్ చూస్తావు. నీ పేషెన్స్ లెవెల్ అక్కడ తగ్గిపోతుందా, పెరుగుతుందా? సో స్ట్రెస్ ఫ్రీ మోడ్లోకి వెళ్తున్నావు తప్ప నువ్వు వచ్చేసి యాక్చువల్గా పీస్ఫుల్లోకి వెళ్ళట్లేదు. టెంపరీ కూడా కాదు, స్ట్రెస్ ఫ్రీ మోడ్ అని వాడు అనుకుంటున్నాడు అంతే. అది యాక్చువల్గా స్ట్రెస్ ఫ్రీ కాదు. సో నేను అనేది ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీ అంటే ఏంటి? కంప్లీట్గా వచ్చేసేసి మా గురువుగారు ఏం చెప్తారు అంటే, ఇట్స్ లైక్ వాట్ యూ మీన్ బై సక్సెస్ అని ఎవడని అడిగితే ఒక్కొక్కడికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక డెఫినేషన్ ఉన్నప్పుడు నేను పాటించేది, మా గురువులు నాకు చెప్పినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఈరోజు నువ్వు చెయ్యాలనుకున్నటువంటి పనిని సక్సెస్ఫుల్గా నిద్రపోయేలోపు చేయగలిగావు అనుకో, అది సక్సెస్. ఓకేనా? ఇలా కాకుండా కూర్చొని స్ట్రెస్ ఫ్రీ మోడ్లోకి వెళ్ళి ఇంకా కొత్త విషయం, వాడెవడో ఏమంటారు ఏదో కాంటెంట్ పెట్టింటాడు, వాని స్ట్రెస్ కూడా నువ్వే తీసుకుంటున్నావు. గెటింగ్ మై పాయింట్? సో స్ట్రెస్ ఫ్రీ మోడ్లోకి వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ స్ట్రెస్ ఫ్రీలోకి వెళ్ళట్లేదు. అంటే వాళ్ళకు ఉన్న ఆలోచన అంతా కూడా కాసేపు ఆ రీల్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఆలోచన అనేది తగ్గుతుంది. సో అది స్ట్రెస్ ఫ్రీ మోడ్ కాదు అంటారు. సూపర్. సో 5 o'clock మార్నింగ్ ఈజ్ అ మినిమం టైం మీరు చెప్తున్నారు లేవాలి అన్నది, రైట్? ఎస్ మ్యామ్. సో 5 o'clockకి లేచిన తర్వాత మన మైండ్ క్లియర్గా ఉంటుంది, డే లాంగిటివిటీ ఉంటుంది అని అంటున్నారు. దీనివల్ల మనకి ఏం యూజెస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నార్మల్గా ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు లేస్తారు మేడం? నేను 5-5:30 అండి. గ్రేట్ మేడం. ఇప్పుడు నార్మల్ యావరేజ్ పీపుల్ని తీసుకుందాం అనుకోండి,
మీరు 5:30 దట్స్ అబ్సల్యూట్లీ గ్రేట్ థింగ్. ఒక పర్సన్ సాఫ్ట్వేర్లో తీసుకున్నటువంటి పర్సన్ కావచ్చు, ఒక ఆంటర్ప్రినర్ కావచ్చు, ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, నార్మల్గా వచ్చేసేసి హిజ్ యావరేజ్ టైమ్ ఇస్ 7 o'clock or 8 o'clockకి లేస్తూ ఉంటారు. ఓకే, నార్మల్గా ఆ 7 or 8 o'clock లేసేటువంటి వ్యక్తి 5కి లేసాడు అనుకోండి. దానికన్నా ముందు ఇంకో పాయింట్ మాట్లాడదాం. రే నువ్వు జిమ్కి వెళ్ళరా, ఫిజికల్ వర్కౌట్ చేయరా అని చెప్పాం అనుకోండి, నార్మల్ టైం లేదురా, అవును రైట్, టైం లేదు, రైట్, లేదు యోగా చేయరా అంటే టైం లేదు, లేదు వేరే ఏదైనా చేద్దామంటే టైం లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక 7 o'clock లేసేటువంటి వ్యక్తి 5కి డే స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎవ్రీడే ఫ్రీగా 2 గంటలు వస్తుందా లేదా? వస్తుంది. రోజుకి 2 గంటలు, గంటకి 60 రోజులు, అలా ఒక సంవత్సరం అంతా చేసామనుకోండి, 2 నెలలు ఎక్స్ట్రా టైం వస్తుంది. వావ్. సో ఇప్పుడు టైం లేదనడానికి నీకు ఛాన్సే లేదు. సో ఇప్పుడు నీకు రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా టైం వస్తుంది అంటే 2 గంటలకి మీరు ఎన్ని చేయకూడదు? అవును, దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫస్ట్ బెనిఫిట్. ఎస్, రైట్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే దెర్ ఈస్ వన్ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే సర్కాడియన్ రిథమ్ అనేటువంటిది మన బాడీలో ఉంటుంది. ఓకే, ఈ సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి అంటే నువ్వు ఎన్ని గంటలకు పడుకోవాలి, నీ బాడీలో ఎన్ని గంటలకు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది నువ్వు ఎన్ని గంటలకు తినాలి, నీ బాడీలో ఎప్పుడు డైజెషన్ స్టార్ట్ అవుతుంది, ఇదంతా డిసైడ్ చేసేది ఈ సర్కాడియన్ రిథమ్ అనేటువంటి ఒక విషయం అన్నమాట. ఇప్పుడు మనకి నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే దెర్ ఈజ్ వన్ హార్మోన్ కాల్డ్ మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అలారం కొడుతూ ఉంటుంది, రే నీకు నిద్ర వస్తుంది, రే నీకు నిద్ర వస్తుంది అనేది. అది నార్మల్గా వచ్చేసి మనకి 9-9:30 అంతా స్టార్ట్ అయిపోతుంది మెలటోనిన్ సిక్రెషన్. ఓకే, అండ్ పొద్దున వచ్చేసి 7-7:30 అంతా దాని అంటే ముందు నుంచి తగ్గిపోతే 7:30 కల్లా కంప్లీట్గా ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోయినప్పుడు మీరు 9-9:30కి స్టార్ట్ చేసినటువంటి దాన్ని అదే నువ్వు ఆగరా బాబు నాకు ఇంకా పని ఉందోనో, లేకుంటే నేను ఇంకా టీవీ చూడాలనో, లేకపోతే పార్టీకి వెళ్ళాలనో తిప్పి దాన్ని ఆపేసేసి అది సెక్రెషన్ ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా పడుకుని ఉంటే ఈ సర్కాడియన్ రిథమ్ అనేది కంప్లీట్గా బ్రేక్ అవుతుంది. సర్కాడియన్ రిథమ్ కంప్లీట్గా బ్రేక్ అయినప్పుడు ఏంటి, ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు యంగ్స్టర్ ఉన్నావు, 25 years 30 years 35 years బాగానే ఉన్నావు. అల్టిమేట్గా ఏంటి, నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలా, నీ వెల్త్ నువ్వు కాపాడుకోవాలా, అండ్ వచ్చేసి నీ రిలేషన్షిప్ కాపాడుకోవాలా. ప్రపంచంలో ఎవడైనా కష్టపడేది 99% ఈ 3 చుట్లే తిరుగుతూ ఉంటుంది. నీ హెల్త్ కావాలి, డబ్బు కావాలి, నీ రిలేషన్షిప్ బాగుండాలి. ఈ 3 కాపాడుకోవాలంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా ఇష్టానుసారం నీ లైఫ్ బతుకుతూ ఉంటే ఈ 3ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో. సో బెనిఫిట్స్ నెంబర్ 1 టైం, ఎక్స్ట్రా టైం. నెంబర్ 2 నీ ఫిజికల్ హెల్త్, నీ ఫినాన్షియల్ హెల్త్, తర్వాత నీ రిలేషన్షిప్ హెల్త్ అండ్ నీ స్పిరిచువల్ హెల్త్ యాజ్ వెల్. సూపర్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంకా సో నేనేమంటున్నానంటే నువ్వు లేవడానికి రెడీగా ఉన్నావు అనుకో, ఒక్కరోజు రా, రిమైనింగ్ డేస్ నేను లేపుతా, నేను చేపట్టుకుంటూ నడిపిస్తా అంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఇదేదో నిన్న మొన్న స్టార్ట్ చేసి నేను చేసింది కాదు మేడం. ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ సిన్స్ 2021 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఒక మనిషి కన్సిస్టెంట్గా ఎట్లా చేయాలి, ఎందువల్ల కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది అండ్ కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వడానికి కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ చూసి ఒక పెద్ద రీసెర్చ్ చేసి దిస్ ఇస్ ద టైమ్ టు గెట్ ఇన్ టు ద క్రౌడ్ అని చెప్పి వచ్చినటువంటి. సూపర్. సో మీరు ఏమంటున్నారంటే ఒక్క రోజు లేవండి నేను చేపట్టుకుని నడిపిస్తా అంటున్నారు కదా, అది ఏ రకంగా నడిపిస్తా అంటున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లేరా అని చెప్పి ఒకటి చెప్పాం అనుకోండి, లేస్తే మంచిది అనేది ఆల్మోస్ట్ 100 members ఉన్నారంటే 90 members తెలుసు మేడం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లేసి ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. లేసి ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్, అండ్ లేయడం వల్ల నాకేంటి బెనిఫిట్ అనేది రెండో క్వశ్చన్. ఓకే, నేనేం చెప్తున్నానంటే లేసి ఏం చేయాలి అనే దానికి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అనేటువంటి ఒక స్టెప్ చెప్తాను. దెర్ ఇస్ అ కంప్లీట్ బ్లూ ప్రింట్. ఓకే, దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఈ బ్రహ్మముహూర్తం కోచ్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ లేవాలి, లేవడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా ముందు రోజు రాత్రి ఏం చేయాలనేది ప్రిపరేషన్ చేసుకోవాలి ఫస్ట్. రైట్, లేసి ఏం చేయాలి అనే దానికి ఒక డైలీ హ్యాబిట్ ట్రాకర్ అనేది ఒక ట్రాకర్ ఉంటుంది మేడం. ఆ హ్యాబిట్స్ వచ్చేసి మనం ఇస్తూ ఉంటాం. ఓకే, తర్వాత వచ్చేసేసి బెనిఫిట్స్. వెన్ కమింగ్ టు ద బెనిఫిట్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక మనిషికి ఏం కావాలి, ఫిజికల్ హెల్త్ కావాలి, ఫైనాన్షియల్ హెల్త్ కావాలి, రిలేషన్షిప్ హెల్త్ కావాలి, అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ స్పిరిచువల్ హెల్త్ కావాలి. 99% ఇవి ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. సో నీకు ఫినాన్స్ వస్తుంది, ఫిజికల్ హెల్త్ వస్తుంది, మెంటల్ హెల్త్ వస్తుంది. దానికి ఏం చేయాలి అన్నప్పుడు వీ టేక్ కేర్ ఆఫ్ దీస్ అఫర్మేషన్స్, విజన్ బోర్డ్స్ ఎట్లా విజువలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ వచ్చేసి మా కోచింగ్లో పార్ట్ ఆఫ్ దాట్ వెళ్ళిపోతాయి మేడం. సో మీ ట్రావెల్ జర్నీలో 1-2 సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తారా, ఇట్లా మారిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు అపార్ట్ ఆఫ్ యూ? యా,
మీరు ఎవరికైతే కోచింగ్ ఇస్తూ ఉంటారో వెరీ రీసెంట్లీ ఒక బ్యాచ్ మనం కంప్లీట్ చేసాం మేడం. దెర్ ఈజ్ వన్ చిన్న పల్లెటూరు మేడం, ఓకే, నెల్లూరు దగ్గర వచ్చేసి బాలాయపల్లి అనేటువంటి ఒక ఊరు. ఆవిడకి వచ్చేసి జూమ్ ఎలా వాడాలో కూడా తెలియదు మేడం. మన ప్లాట్ఫామ్ వచ్చేసి జూమే అనమాట. సో జూమ్ ఎలా వాడాలో కూడా తెలియదు. సమ్వేర్ ఆవిడ నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ అలా వచ్చారనమాట. నేను ఒక కాంటెంట్ పెట్టాను మేడం. ఒక మనిషికి వచ్చేసేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వచ్చేసేసి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐస్, దీనివల్లనే చాలా మటుకు స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో నా రీల్ కాంటెంట్ ఏంటంటే ధర్మరాజు వచ్చేసేసి ధర్మరాజుని యక్షుడు 120 సమ్ క్వశ్చన్స్ అడుగుంటాడు. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవడయ్యా నిజంగా సంతోషంగా ఉంటాడు అనేది ఒక క్వశ్చన్. నిజంగా ఎవడయ్యా సంతోషంగా ఉంటాడంటే అప్పు లేనటువంటి సంతోషంగా ఉంటాడు అనేటువంటిది ధర్మరాజు గారు చెప్పినటువంటి సమాధానం. సో ఇందులో ఏంటంటే నా స్పిరిచువల్ గురువు ఒక ఆయన ఉన్నారండి, జగదీష్ అని. ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి రాహుకాలం, యమగండం ఇలా ఉంటాయి కదా, అలాగే ప్రతిరోజు ఒక కాలం ఉంటుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ గుళిక కాలం అని ఒక కాలం ఉంటుంది. ఓకే, ఆ టైంలో వచ్చేసేసి నీ దగ్గర ఎంత ఉంటే అంత, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలే ఉందనుకో, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి అప్పు తీర్చు. 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలు తీసుకెళ్ళి అప్పు తీర్చు. 1000 రూపాయలు ఉంటే 1000, 1,00,000 ఉంటే 1,00,000, ఎంత ఉంటే అంత ఆ టైంలో వచ్చేసేసి యూ స్టార్ట్ క్లియరింగ్ యువర్ డెట్స్. సో నీకున్నటువంటి అప్పు ఎంతైనా సరే మంచుకొండలాగా కరిగిపోతుంది అని నాకు చెప్పినటువంటి పాయింట్ మేడం. ఓకే, అది ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్. అది నేను కాంటెంట్గా పెట్టాను మేడం. ఓకే, పెట్టి ఆవిడకి చాలా బాగా నచ్చింది. అండ్ ఆవిడ వచ్చేసి రోజు 100 రూపాయలు అలా 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 కట్టుకుంటూ వచ్చారనమాట. అలా కట్టుకుంటూ ఆ పాయింట్ నచ్చి నేను ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను, సేయింగ్ దట్ ఇలా బ్రహ్మముహూర్తం క్లాసెస్ రన్ చేయబోతున్నాను. ఎవ్రీడే వచ్చేసి 5 AM to 6 AM క్లాసెస్ నడిపిస్తాను, ప్లీజ్ కమ్ టు మై వెబినార్ అని చెప్పి నేను మెటా యాడ్స్ రన్ చేశాను. సో షీ కేమ్ టు మై వెబినార్ అండ్ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ అబౌట్ నెక్స్ట్ 1 month నాతో పాటు ట్రావెల్ చేశారు నా క్లాసెస్లో. ఆవిడ వచ్చేసేసి ఆవిడ ప్రామిసరీ నోట్స్ రాస్తారు కదా మేడం, బాండ్ పేపర్స్ రాస్తారు కదా, ఇంత తప్పు ఉంది అని చెప్పి. షీ క్లియర్డ్ 3 to 4 lakhs ఆఫ్ బాండ్ పేపర్స్. అవి చించేసేసి నాకు ఫోటో స్క్రీన్ షాట్ పెట్టారు మేడం. ఓ మై గాడ్, ఫోటో తీసి పంపించారు. సో ఒక మనిషి విదిన్ స్పాన్ ఆఫ్ ఒక 3 months ఉంటుంది అనమాట. ఆవిడ షీ హెస్ బీన్ ఫాలోయింగ్ దిస్ పర్టిక్యులర్ గుళిక కాలం. ఒక 3 to 4 monthsలో ఆవిడకు ఉన్నటువంటి అప్పులో 3 to 4 lakhs కంప్లీట్గా ప్రామిసరీ నోట్ క్లియర్ చేసేంత వరకు వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ నా ఫస్ట్ సక్సెస్ వచ్చినట్టే మేడం. వావ్, సీరియస్లీ. సో ఇదే విధంగా అంటే నాట్ ఓన్లీ లైక్ ఈఎంఐస్ అండ్ ఆల్, మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒక మనిషికి డైలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, సో మీ దగ్గర ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ ఉంది అంటారు త్రూ దిస్ బ్రహ్మ ముహూర్తం? ప్రాబ్లం అంటే ఏంటంటే మేడం, దెర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ ఈవెంట్. అంటే ఒక విషయం జరుగుతూ ఉంది, ఈవెంట్ ప్లస్ డాష్, ఆ డాష్ని మనం ఫీల్ చేద్దాం మేడం. ఈవెంట్ ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఈవెంట్, ఒక ఈవెంట్ జరుగుతుంది, ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. ఆ డాష్లో ఏం ఫీల్ చేద్దాం అంటారు అంటే నువ్వు ఇచ్చేటువంటి రెస్పాన్స్. ఈవెంట్, ఒక విషయం జరుగుతుంది, దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, దట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లైఫ్లో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఆఫీస్కి అర్జెంటుగా బయలుదేరుతా ఉన్నాను. మా వైఫ్ వచ్చేసి ఒక కాఫీ తాగండి అని చెప్పి ఒక టేబుల్ పైన పెట్టారు. ఓకే, నేను మా పాపని స్కూల్లో డ్రాప్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇది నా టెన్షన్ పరిగెత్తా ఉంది. నా చెయ్యే తగిలి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి కాఫీ కింద పడిపోయింది. కింద పడిపోతే అది నా షర్ట్ మీదనో పడిపోయింది. పడితే ఇప్పుడు ఏంటి, నా చెయ్యే తగిలింది. నేనేం చేసి ఉండాలి, అరే నా చెయ్యి తగిలిందిరా, షర్ట్ మార్చుకొని వెళ్ళిపోయి ఉండాలి. అది కరెక్ట్ వే ఆఫ్ రెస్పాన్స్. ఇంకోటో కానీ ఆ ఈగోనో ఇంకోటో ఉంటుంది కదా, ఎందుకు కాఫీ పెట్టావని చెప్పి రిటర్న్లో అరుస్తాం, రైట్? సో మామూలుగానే మనం వచ్చేసేసి క్యాజువల్గా డిస్కషన్ చేసేటప్పుడు నార్మల్గా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. తప్పు లేని దానికి మనం అరిచామనుకోండి, ఎవరు ఊరుకుంటారు? ఆబ్వియస్లీ రిటర్న్లో జరుగుతుంది, ఆ కాన్వర్సేషన్ ఆర్గ్యుమెంట్ లాగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ హడావిడిగా మనం నేను వెళ్తా ఉన్నాను. వెళ్ళేటప్పుడు వచ్చేసేసి కార్లో వెళ్ళేటప్పుడు వాడు అడ్డం వచ్చాడు. అడ్డంగానే రై కళ్ళు కనిపించట్లేదని తిట్టాను అని. వాడు ఇంట్లో వాళ్ళే మన మాట వినరు, బయట వాడు ఎందుకు వింటాడు? వాడు రిటర్న్లో గొడవ వేసుకుంటాడు. తర్వాత వచ్చేసేసి స్కూల్కి లేట్గా వెళ్ళాను అండ్ ఆఫీస్కి లేట్గా వెళ్ళాను. సో దిస్ ఈవెంట్ ఏంటి, కాఫీ నా చెయ్యి తగిలి కింద పడిపోవడం. రెస్పాన్స్ ఏంటి, నేను మా వైఫ్ని అరవడం. దానికి తిరిగి రెస్పాన్స్ ఏంటి, ఇంకొక ఆర్గ్యుమెంట్ జరగడం. అండ్
మధ్యలో కారు వాడు ఎవడో అడ్డం రావడం, వాడు వచ్చేసి నేను అరవడం, డ్యూ టు దిస్ డిస్టర్బెన్స్. సింపుల్. నేను ఒకే ఒక రెస్పాన్స్ ఏంటి, పోయి కాఫీ కింద పడిపోయింది, సారీ నా చేయి తగిలే పడిపోయింది, ఏమనుకోకుండా అది క్లీన్ చేయి, నేను హర్రీగా వెళ్ళాలి, నేను షర్ట్ మార్చుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఒక్క లైన్లో అయిపోకుంటే ఇంత సినిమా ఉండేది కాదు. ఉండదు. అవును. రైట్. సో ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సో ఈ రెస్పాన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఆత్మ పరిశీలన. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇంట్రోస్పెక్షన్. ఓకే. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ నువ్వు ఆ రోజంతా జరిగినటువంటి సినిమా, ఎన్ని గంటలకు లేసావు, తర్వాత ఏం చేసావు, తర్వాత నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యావు, ఇది రైట్ ఇది రాంగ్ అనేది ఏం లేదు మేడం. ఇది నేను రైట్గా రియాక్ట్ అయ్యానా రాంగ్గా రియాక్ట్ అయ్యానా దానికేం రిగ్రెట్ ఫీల్ సెకండరీ థింగ్. ఇట్స్ అ కంప్లీట్లీ సెకండరీ థింగ్. ఆ రోజు సినిమా ఏం చేసావు అనేది మొత్తం ఆ రీల్ అంతా ఆ రోజు పడుకునే ముందు ఒకసారి రీల్ అంతా జరిగింది అనుకోండి, నువ్వు అరే ఈ పర్టికులర్ పాయింట్లో నేను వైఫ్తో వచ్చేసేసి ఆర్గ్యూ చేసి ఉండకూడదు, ఆల్ రైట్ ఇలా మాట్లాడుంటే సరిపోయి ఉండేది అనేటువంటి రాత్రికి డీల్ జరిగింది అనుకోండి, ఏం జరుగుతుందంటే దీస్ ఈవెంట్స్ విల్ రిజిస్టర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ ఆర్ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినా కూడా నీకు తెలియకుండానే నువ్వు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ రైట్. దట్ ఈస్ హౌ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో వచ్చేసేసి ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇలా చేయడం కోసం కావాల్సినటువంటి టెక్నిక్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఏమైనా మనం టీచ్ చేస్తూ వస్తాం మేడం. వావ్. సో అంటే మీరు 2021 ముందు వరకు యు ఆర్ ఆల్సో రెగ్యులర్ ఇవే ప్యాటర్న్స్, ఆడ్ టైమింగ్స్ ఇవే ఉండేవి కదా. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ టైమింగ్స్ ఎలా ఉన్నాయి సార్? లైక్ బ్రీఫ్ చేయగలుగుతారా? అట్ ఎనీ కాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్, నేను నిద్రపోయే టైం ఆబ్వియస్లీ ఉన్నటువంటి వర్క్లో వచ్చేసి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఒక టైంలో వచ్చేసి మన క్లయింట్ ఈ టైంలోనే నాకు కుదురుతుంది అంటారు, మనం ఆ టైంలో లేట్గా రావాల్సి వస్తుంది మేడం, లేట్గా పడుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం, మనకి ఏదో ఎమర్జెన్సీ రావడం, ఏదో లేట్ జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం కావాలంటే మీరు నా ఫోన్లో అలారం కూడా చెక్ చేసుకోవచ్చు. 3:55 AM కంతా నేను లేస్తాను మేడం, ఎన్ని గంటలకు పడుకున్నా సరే. నేను ఇంకా 4:30 సమ్ ఏదో మీరు చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. 3:55 కంతా లేస్తాను మేడం. రైట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే, అది సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, పండగ కావచ్చు, హాలిడే కావచ్చు, ఏదైనా కావచ్చు. అగైన్ ద సెకండ్ క్వశ్చన్, అంత మార్నింగ్ లేచి ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఐ డూ బై వేకింగ్ అప్ అంటే ఫస్ట్ నా బెడ్షీట్ మార్చేస్తాను. వెరీ గుడ్ హ్యాబిట్ సార్ ఇది. ఇట్స్ అ గుడ్ హ్యాబిట్, దట్స్ ఫైన్. సో బెడ్షీట్ మర్తలేయడం వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న సైన్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కానీ మనం కానీ ఏదైనా కానీ ఒక హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది దానికి హమ్మయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఎస్సా కదా? అవునా కదా? హమ్మయ్య అనేటువంటి ఫీలింగ్ వెనకాల ఏముంది అంటే డోపమైన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది మేడం మన మైండ్లో. సో బెడ్షీట్ మర్తలేయడం అనేది మ్యాక్సిమం 1 minute టైం పడుతుంది మేడం, అంతకన్నా ఎక్కువ పడుతుంది. సో నువ్వు ఆ వర్క్ కంప్లీట్ చేసినప్పుడు ఏంటి, ఆ హమ్మయ్య అనేటువంటి ఫీలింగ్ రిలీజ్ అవ్వడం వల్ల డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ అన్ హ్యాపీ హార్మోన్. యువర్ డే విల్ స్టార్ట్ విత్ హ్యాపీనెస్. సో యువర్ డే విల్ కంటిన్యూ విత్ సేమ్ హ్యాపీ మూడ్. సో అది నేను చేసేటువంటి ఫస్ట్ పని. అండ్ ఇంకోటి ఏంటంటే 3:55కి లేసి నెక్స్ట్ చేసేటువంటి ఒక పని ఏంటంటే, మా నాయనమ్మ అంటే మా జేజీ ఏం చెప్పేదంటే, నీకు 100 పనులు ఉన్నా సరే టైంకి భోంచేయి, నీకు 1000 పనులు ఉన్నా సరే స్నానం చేసి పనులు మొదలుపెట్టు. అర్థమవుతుందా? సో ఐ టేక్ బాత్. ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే స్నానం చేస్తాను 3:55కి లేసి. సో స్నానం చేసి మిగతా పనులు ఐ హ్యావ్ మై రెగ్యులర్ మెడిటేషన్. ఐఎమ్ అ ప్రాణిక్ హీలర్ యాజ్ వెల్. సో ఐ డూ ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ అండ్ ఐ డూ సమ్ హీలింగ్ పార్ట్ ఫర్ మై క్లయింట్స్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇలా చేసుకుంటూ వెళ్తాను. అండ్ దెన్ 5 to 6 ఐ హ్యావ్ మై రెగ్యులర్ క్లాసెస్. దెన్ మై రొటీన్ 6:37 కంతా మళ్ళీ పాపను రెడీ చేయడం, స్కూల్కి తీసుకెళ్ళడం, అలా జరుగుతూ ఉంటుంది. సో బీయింగ్ అ లైఫ్ ఆర్కిటెక్ట్, మీ లైఫ్ని డిజైన్ చేసుకున్నారు, అలానే ఎంతోమంది లైఫ్ని డిజైన్ చేస్తున్నారు. స్టిల్ ఒక లైఫ్ డిజైన్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎంతమందికి ఎన్ని తెలిసినప్పటికీ కూడా దెర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ ఇంటర్నల్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఇంటర్నల్ బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన వాతావరణం ఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, ఇవన్నీ వచ్చేసేసి మైండ్లో పాతుకుపోయి ఉంటాయి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాఫీ తాగాం, కాఫీ కప్ అక్కడ పక్కన పెట్టాం. ఇప్పుడు ఆ కాఫీ స్టెయిన్స్ కాఫీ కప్పు ఎండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మరకలు ఉంటాయి. ఇప్పుడు ఆ కాఫీ కప్పులో ఉన్నటువంటి మరకలు పోవాలంటే ఏంటి, ఎంత వాటర్ పోయగలిగితే అంత వాటర్ పోసేసి దాన్ని కంప్లీట్గా
క్లీన్ చేయాలి, అప్పుడే నువ్వు నెక్స్ట్ టైం ఆ కాఫీ కప్ని యూజ్ చేయగలవు. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఆ బిలీఫ్లన్నీ నీ బ్రెయిన్లో పాతుకుపోయినాయి. నువ్వు ఎంతన్నా చెప్పు, అట్లా కాదురా, అట్లా చేయొద్దురా, ఇట్లా చేయి, ఇట్లా రియాక్ట్ కా అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ సమ్ టైమ్స్ వన్ వే ఆర్ అదర్ వే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ అలాగే ఆ దారిలో వెళ్తూ ఉంటుంది. సో ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఏంటంటే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ ద 5 people సరౌండెడ్ బై యూ. నువ్వు ఆ 5 నీతో ఉన్నటువంటి 5 మంది ఎలా ఉంటారో వాళ్ళ యావరేజే నువ్వు. సో వాళ్ళ యొక్క ఫిజికల్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ యావరేజే నువ్వు. సో నీ యావరేజ్ నువ్వు పెంచుకోవాలి అంటే ఏంటి, నీ చుట్టూ రోజు మాట్లాడేటువంటి ఆ 5 మెంబర్స్ని నువ్వు చేంజ్ చేయాలి. అలాగని పాత వాళ్ళు నేను వదిలేయమని చెప్పట్లేదు, ఉన్న వాళ్ళని ఉంచుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే ఆ బిలీఫ్ సిస్టమ్స్ని కొంచెం మార్చుకో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది, ఆర్ సీక్రెట్ అని ఒక డాక్యుమెంటరీ బై రోండా బాయర్ అని ఉంటుంది. అందరూ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అందరికీ మీకు ఒక గోల్ ఉంటుంది, నాకు ఒక గోల్ ఉంటుంది, ఆయనకు ఒక గోల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అందరి గోల్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైనప్పుడు అందరికీ గోల్స్ వర్క్ అవ్వలేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? చేసే ప్రాసెస్లో తప్పు ఉంటుంది. చేసే ప్రాసెస్లో తప్పు ఉండొచ్చు ఒక పాయింట్, డెఫినెట్గా నేను చెప్పినటువంటి బిలీఫ్ సిస్టమ్స్ ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు అట్రాక్షన్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది మేడం. వాట్ ఆర్ ద 6 letters of the last 6 letters of this word attraction? Action. Yes. ఏ పని జరగాలన్నా యూ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ మేడం. నువ్వు యాక్షన్స్ తీసుకోకుండా నేను వచ్చేసి విజన్ బోర్డ్ తయారు చేశాను, నేను విజువలైజ్ చేసుకుంటున్నాను, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అంటే అలాగే ఉంటుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు అవ్వదు కదా, దేవుడు ఆపుకుండా somehow మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి. యాక్షన్ somehow కాదు, ఎఫర్ట్స్ ఓన్లీ విల్ గెట్ ద రిజల్ట్స్. yes yeah ఎఫర్ట్స్ ఓన్లీ విల్ గెట్ ద రిజల్ట్స్. ఈ ఎఫర్ట్స్ ఏంటి, ఇప్పుడు గాడిద కష్టపడుతుంది, గుర్రము కష్టపడుతుంది. ఇన్ఫాక్ట్ గుర్రం కన్నా గాడిద ఎక్కువ ఎఫర్ట్స్ తీసుకుంటుంది. సో గైడెడ్గా వచ్చేసేసి ఎట్లా చేస్తే తొందరగా వెళ్తావు అనేటువంటి ఒక విషయం తెలిసిందనుకోండి, దట్ ఈస్ హౌ విల్ హెల్ప్ యూ మేడం. వావ్. సో లైక్ అంటే మీరు చెప్తుంటేనే నేను అట్లా చాలా ఇన్వాల్వ్ అవుతున్నా సార్, ఇంత డెప్త్ ఉందా, ఇంత మార్నింగ్ లేవడం వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయా అనేది. కానీ స్టిల్ ఇంకా మా అలాంటి వాళ్ళు చాలామంది కన్సిస్టెన్సీ అనేది మాలో చాలా తక్కువ. దిస్ జనరేషన్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్ ఆర్ కన్సిస్టెన్సీ, డెస్పరేట్గా ఉండడం, ఇవన్నీ కూడా మా జనరేషన్ అండ్ నెక్స్ట్ జెన్జీ జనరేషన్ చూసుకుంటే లెవెల్స్ అనేవి తగ్గుకుంటూనే వస్తున్నాయి. సో ఆ కన్సిస్టెన్సీ లేని వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు స్ట్రాంగ్గా ఏం చెప్తారు? నార్మల్గా ఇప్పుడు నేను వచ్చి ఏ విషయమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఒక 90 days నేను జిమ్కి వెళ్ళమని మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను అనుకోండి, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ మేడం? ఏది ఏమైనా సరే నెక్స్ట్ 90 days మీరు వెళ్ళాలి శ్వేత గారు అని మీకు చెప్తున్నాను అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చేసి చూపించాలి అంటే ఛాలెంజ్ అనేసరికి ఆబ్వియస్లీ బ్లడ్ బాయిల్ అవుతుంది కూడా, చేస్తాను నేను ఖచ్చితంగానే అంటాను. అంటే వెళ్తారా ఖచ్చితంగా? చెప్పలేను సార్. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్, నువ్వు 90 days చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక్కరోజు జిమ్కి వెళ్ళండి అంటే వెళ్తారా లేదా? రైట్. అండ్ రేపు వచ్చి మీ దగ్గరికి శ్వేత గారు ఈరోజు ఒక్కరోజు జిమ్కి వెళ్ళండి అని చెప్తారు, వెళ్తారా లేదా మీరు? ఓకే, ఎవ్రీడే. సో ఎవ్రీడే యూ డోంట్ హ్యావ్ టు డూ ఫర్ 90 days. ఈరోజు ఒక్కరోజు అలా ప్రతిరోజు అనుకో చాలు. అర్థమవుతుంది మేడం. సో అప్పుడు ఏంటంటే సింపుల్గా 90 days అనేటువంటి పెద్ద పిక్చర్ కనిపించదు మేడం. ఇంకా ప్రాక్టికల్గా అందరికీ లేమని కూడా అర్థమయ్యేటువంటి ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, మన బాత్రూంలో వచ్చేసేసి ఒక ట్యాప్ లీక్ అవుతా ఉందనుకోండి, రాత్రంతా వదిలిపెడితే బకెట్ ఎలా ఫుల్ అవుతుందో, ఆ ట్యాప్ ఒక్కొక్క డ్రాప్ పడి ఆ ట్యాప్ మొత్తం ఎలా ఫుల్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే నువ్వు చేసేటువంటి ఒక్క చిన్న పని, స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ టెరిఫిక్. స్మాల్ ఈజ్ వెరీ 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 టెరిఫిక్. నువ్వేం కొండనెత్తాల్సిన అవసరం ఉండదు, చిన్న పని కన్సిస్టెంట్గా చేయి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం అరే నేను 90 days చేయాలి, నేను 100 days చేయాలి, January 1st రెజల్యూషన్ తీసుకొని ఈ January end కల్లా 6 pack తెచ్చుకోవాలి కాదు. నువ్వు ఈరోజు జిమ్కి వెళ్ళు, రేపు పొద్దున్నే లేచి ఈరోజు జిమ్కి వెళ్ళు, నువ్వు మళ్ళీ ఎల్లుండి లేచి ఈరోజు ఒక్కరోజు జిమ్కి వెళ్ళు చాలు. 30 daysలో ఆబ్వియస్లీ యూ విల్ రెడ్యూస్ అట్లీస్ట్ 3 kgs ఆఫ్ యువర్ వెయిట్. ఓకే, ఈరోజు ఒక్కరోజు చేసే చాలు. సో ఇది రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా గుడ్. బట్ నైట్ షిఫ్ట్స్ అండ్ కొంచెం ఆక్వర్డ్ టైమింగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఆడ్ టైమింగ్స్లో లేవడం, ఫుడ్ తినడం, పడుకోవడం, వీళ్ళకి కూడా కన్సిస్టెన్సీ రావాలి అని అంటే వాళ్ళకేం సజెషన్ అంటే? యూ మీన్ టు సే తెల్లవారుజామున లేవడానికి? సి నా పర్సనల్ ఫీలింగ్ మేడం, దిస్ ఇస్ అగైన్ పర్సనల్ ఫీలింగ్. నేను ఎవరిని నొప్పి పుచ్చడానికి ఇంకోటో నేను చెప్పట్లేదు. రాత్రిలో ఉన్నది పడుకోవడానికి, పగళ్ళు ఉన్నది పని చేయడానికి.
రైట్. సో ఇఫ్ అ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్, ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీ దొరకనో లేకుంటే దొరికిన ఆపర్చునిటీ ఇదేనో అనుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇఫ్ అ పర్సన్ ఈజ్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ అతని వర్క్ అతని హెల్త్ బాగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏదైనా ఒక ఆపర్చునిటీ చూసుకొని మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఆపర్చునిటీ చూసుకొని వెళ్ళామని చెప్పేది ఫస్ట్ పాయింట్గా నేను చెప్తాను మేడం. సో నైట్ షిఫ్ట్ చేసేటువంటి వ్యక్తికి టు బీ వెరీ ఓపెన్ అండ్ హానెస్ట్, తెల్లవారుజామున లేవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ప్రాక్టికలీ వెరీ వెరీ డిఫికల్ట్ మేడం. కాకపోతే ఇంకా అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్ లేవాలి అని అనుకుంటే లేసి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేసేసి వాళ్ళు పడుకోవడం అలా ప్రాక్టీస్ చేసుకుంటూ రావచ్చు మేడం. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే నైట్స్ ఉన్నది పడుకోవడానికి, మార్నింగ్స్ ఉన్నది వర్క్ చేయడానికి. ఓకే. సో మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ గోల్ సెట్టింగ్స్, దీస్ ఆల్ థింగ్ మన లైఫ్లో అది ఒక మ్యాజిక్ని ఎలా క్రియేట్ చేస్తుంది అంటారు అసలు? అంటే దీన్ని కూడా మీరు ఎలా గైడ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్స్ కానీ మీరు చేసేటువంటి ఏ పనైనా కానీ ఎట్లా వర్క్ అవుతాయి అంటే సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను మేడం. ఇప్పుడు వచ్చేసేసి మీరు ఎప్పుడైనా లైఫ్లో వచ్చేసి అలారం పెట్టుకొని కూడా అలారం కన్నా ముందే లేచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. డెఫినెట్గా. ఎందువల్ల అలా లేచి ఉంటారని అనుకుంటున్నారు? మైండ్లో ఫిక్స్ అవుతాం, పొద్దున్నే లేవాలి, రేపు సో అండ్ సో వర్క్ ఉంది, అంటే మార్నింగ్ 4కి అలారం పెట్టాను అంటే నా ఎగ్జాంపుల్ సార్, నా ఎక్స్పీరియన్సెస్ బట్టి మార్నింగే లేవాలి, రేపు 4కి లేస్తేనే నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని 6-6:30 కల్లా ఆఫీస్కి షూట్కి రీచ్ అవ్వగలుగుతానని నేను మైండ్లో ఫిక్స్ అయినప్పుడు 4 అయిందా లేదా టెన్షన్, ఒకవేళ నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే ఎక్కడ టైం దాటేస్తుందా అన్న భయంతో హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి టైం చూసుకుంటూ ఉంటాం. ఇది నాకే కాదు, చాలా మంది కూడా కనెక్ట్ అవుతుంది ఎగ్జాంపుల్. సో నేనైతే చేసేది అది. సో ఎవ్రీబడి విల్ డూ. ఇందువల్ల ఏం జరుగుతుంది అంటే వీఆర్ గివింగ్ ఆర్ సెండింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు అవర్ సబ్ కాన్షియస్ మైండ్. నేను పొద్దున్న 4 గంటలకల్లా లేవాలి అనేటువంటిది మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఓకే. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్లేవ్ ఆఫ్ యువర్ కాన్షియస్ మైండ్. నువ్వు నీ కాన్షియస్ మైండ్ ఏమి చెప్తే అది చేస్తుంది. దానికి ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది అవుతుందా, ఇది అవ్వదా అని దానికి తెలియదు. నువ్వు ఏం చెప్తే అది చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అఫర్మేషన్స్ విజువలైజేషన్ బోర్డులో ఏంటంటే నీకు కావలసినటువంటి ఒక విషయాన్ని విజువలైజ్ చేస్తూ ఉన్నావు. ఇట్ మీన్స్ దాట్ యు ఆర్ సెండింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నువ్వు అదేమనుకుంటుంది, కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు వేర్ కాన్షియస్ మైండ్ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ద స్లేవ్ ఆఫ్ కాన్షియస్ మైండ్. ఏంటంటే అరే నా గురువు చెప్తున్నాడు నేను చేసేయాలి, నా గురువు చెప్తున్నాడు నేను చేసేయాలి అని లేని విషయాన్ని నీ దగ్గర తీసుకొచ్చి నిలబడుతుంది. సో ఈ అఫర్మేషన్స్ ఆర్ విజువలైజేషన్స్ ఆర్ వాట్ మేనిఫెస్టేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్. అలాంటప్పుడు అందరికీ జరగాలి కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కదా. అందరూ మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నారు, చాలామంది అఫర్మేషన్స్ అంటున్నారు, విజువలైజేషన్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే నువ్వు అనుకునేటువంటి ఈ ప్రాసెస్లో వచ్చేసేసి ఏదైనా నెగటివ్ బిలీఫ్స్ డామినేట్ చేసాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే యూనివర్స్ విల్ సే దట్ యువర్ విష్ ఈజ్ మై కమాండ్. నీ కోరిక నా ఆదేశం. ఓకేనా? సో నువ్వేం చెప్తే అది చేస్తాను. నీ నెగటివ్ బిలీఫ్ డామినేట్ చేసిందంటే నీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. రైట్. సో సింపుల్గా ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్ నో వాట్ ఎవర్ ఇట్ మే బి. నీకు వచ్చేసేసి అనుకూల పరిస్థితి ఉన్నా ప్రతికూల పరిస్థితి ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా యూ హ్యావ్ టు బిలీవ్ దట్. ఎస్. ఓకే. ద థాట్స్ విల్ బికమ్ థింగ్స్. యా. సో ఫైనల్లీ ఈ వీడియో అంతా చూసిన తర్వాత సో సెల్ఫ్ చేంజ్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు, సెల్ఫ్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏంటి? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి విషయాన్ని వచ్చేసేసి ఇప్పుడు చాలామంది ఏంటంటే వెంటనే రేపటికి మారిపోవాలి అనేది కాకుండా టేక్ వన్ థింగ్ అట్ అ టైం. ఈ నెల ఇది ఒకటి చేద్దాం. సో మేక్ దట్ యాజ్ అ కన్సిస్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక స్టెప్ తీసుకోండి. అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇటుక పెంచుకుంటూ పోతే గోడ ఫామ్ అవుతుంది. అలాగే అన్నీ ఒకేసారి కాకుండా టేక్ స్మాల్ థింగ్స్ అట్ అ టైం, టేక్ వన్ థింగ్ అట్ అ టైం సో దట్ యూ కెన్ బిల్డ్ అ బ్యూటిఫుల్ హోమ్ అనేది నేను చెప్పాలను. వావ్ సార్, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఏమైనా ఇలాంటి ఒక సెల్ఫ్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఎందుకు అని అంటే మనం వెళ్ళే జిమ్లోనో లేదంటే మనం తీసుకునే డైట్లోనో మనం ఒక కోచ్ని ఫాలో అవుతున్నాము అని అంటే ఇలా మన లైఫ్ స్టైల్ని మార్చే ఒక కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఒక కోచ్ గైడ్ అనేది మ్యాండేటరీ ఉండాలి అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.